రైట్ ఇక అటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖైరతాబాద్లోని ఘననాథుని దర్శించుకున్నారు. దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. నాకేం పెడుతున్నావు చెప్పు. దాని మీద పెట్టేం కాదు. మనదేనా మనందా చూపెడతా దానం నాగేంద్ర గారు చేయించినటువంటి 15 కిలోల వెండి జంజములు అదేవిధంగా భగవంతుడికి వారికి ఇట్లా ఉంచుకో కొంచెం నా మీద పడుతుంది మొత్తం నీళ్ళు. దానం నాగేంద్ర గారు చేయించినటువంటి వెండి కడియము వెండి జంజము వారికి ధన్యవాదాలు. వారికి నువ్వు పెట్టు నువ్వు పెట్టు. జై జై ముందరకు వచ్చి నమస్తే వాయో తమేవ ప్రత్యక్షం బ్రహ్మాస్మి తమేవ ప్రత్యక్షం వదిష్యామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి ధర్మారోధో సత్పుష్టారోధో భవదుమాం భవదుక్తారా ఓం శామ విశ్వాం విశ్వాంతి సహనావదో సహనో భునక్తో సావేదిం కరవావహే తేజస్వినామదే వెళ్ళిపోగా వెళ్ళిపోతాను వాళ్ళు ఉండడానికి చాలా ఇబ్బంది పెడుతున్నాను. పచ్చి అది పెట్టే ఇది ఆఫ్ చేస్తాను. నీట్గా పెడతా పట్టు. మొత్తం
మోహన పెట్టినాడు లోగలు పట్టుకోవాలా ముట్ట పట్టుకోవాలి అన్న పట్టుకోవాలి ఎడ పట్టుకోవాలి ఒక్క లోగో పట్టుకొని నువ్వు కథ పడుతున్నావా మన ఇద్దరం ఎంత గ్యాప్ వస్తుందా మొత్తం మొత్తం నా చెట్టు మొత్తం కలిసిపోతుంది పెడుతుంటే కూడా ఎడబెట్టాలి ఇంకా వాళ్ళకి ఎంత రైట్. ఇక ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవడానికి గవర్నర్ అక్కడికి చేరుకోవడం మనం చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ అనంతరం అటు బడా గణేశుడు అక్కడున్న భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించారు. ఈసారి 69 అడుగుల రూపంలో మహాగణపతి కొలువు తీరారు. తొలి పూజ చేస్తున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. దానికి సంబంధించిన లైవ్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. తొలి పూజ తర్వాత భక్తుల దర్శనం కూడా ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఉదయం నుంచే అటు భక్తుల రద్దీ కూడా మొదలైన ప్రక్రియను కూడా మనం చూస్తున్నాం. బడా గణేష్ తొలి దర్శనం కోసం ఇప్పటికే అటు తండోపతండాలుగా భక్తులు తరలి వస్తున్నారు. 84 రోజుల పాటు కూడా శ్రమించి ఈ గణేషుని తయారు చేయడం కూడా జరిగినట్లు తెలుస్తుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడున్న పరిస్థితిని మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు అక్కడున్న అధికారులు. దీంతో పాటు భక్తుల సౌకర్యార్థం కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. నేటి నుంచి సెప్టెంబర్ 6 వరకు కూడా ఇప్పుడు ఏదైతే ఈ పూజాది కార్యక్రమాలు అనేవి కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. వినాయక చవితి శుభ సందర్భంగా గవర్నర్ గారిని ఈ యొక్క సుదినంగా రాష్ట్ర ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలని అంతకంటే ముందు ఉత్సవ కమిటీ ద్వారా వారికి సన్మానం జరిగిన తర్వాత మరి వారు సందేశాన్ని ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. మన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు పెద్దలు శాసనసభ్యులు నాగేంద్రన్న గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం పలికారు. ముందుగా పొన్నం ప్రభాకర్ గారు మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రులు మరి వారి యొక్క సందేశాన్ని ఈ శుభ సందర్భంగా చెప్పాలని మనం చేస్తాం. పెద్దలు గవర్నర్ గారికి స్వాగతం తెలియజేస్తూ అందరికీ గణేష్ శుభాకాంక్షలు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. भगवान गणेश सबको आशीर्वाद दे, सुख शांति दे, समृद्धि दे, सबको अच्छा रखे. नमस्कार, प्रणाम. ప్రభాకర్ గారు మీ పూజ ఇప్పుడు పక్క జరిగిన పొన్న ప్రభాకర్ గారి పూజ మళ్ళీ సార్ పంపిస్తున్నా పొన్న ప్రభాకర్ పూజ ఓం మచ్చద ప్రాణ ప్రమేద సవజ సవదగా ప్రజాపతిన సవద ప్రాచద క్రియామంత సమాయ సమాన श्रीमान विधायमानस्य श्रीमान योगेन वन्दे सहोत्रोद्भवस्य वर्णं प्रभाकरेणामदेस्य धर्मत्वनामदेस्य मज्जुलानामदेस्य सह कुटुम्बानां श्रीमान विधायमानस्य श्रीमान योगेन सहोत्रोद्भवस्य नागेन्द्रनामदेस्य धर्मत्वनामदेस्य हरितानामदेस्य सह कुटुम्बानां पायलगोत्रोद्भवस्य
अंजन कुमार यादव नामधेयस्य नामधेयस्य नागमणि नामधेयस्य अनिल कुमार यादव नामधेयस्य श्रीराम नामधेयस्य